పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ నూతన దినంలో, నూతన వారంలో మమ్మలను ప్రవేశపెట్టినందుకు నీకు వందనములు. గడిచిన రాత్రి అంతా కూడా మమ్మలను క్షేమంగా మంచి నిద్రతో విశ్రాంతినిచ్చి ఉదయకాలంన సజీవంగా ఆరోగ్యంగా నిద్రలేపిన దేవా నీకు వందనములు ప్రభా. అనుదినము నీకు నూతనంగా మా పట్ల వాత్సల్యం పుట్టుచున్నది. అందును బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి ఈ వారంలో మాకంతా కూడా తోడుగా ఉండము. ముఖ్యంగా ప్రభా, మేము చేయవలసిన అనేక పనులు అన్నీ కూడా మేము జాగ్రత్తగా చేయగలగడానికి మీరే మాకు కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తున్నాము. కానీ ఇదే కాలంలో మేము నిన్ను ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించండి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం. మా తండ్రి దేవ, అనేక మంది తండ్రి అనేక విధాలుగా బలహీనతతో ఉన్నారు. మా తండ్రి శరీర రీతిగా అనారోగ్యం వల్ల కావచ్చు, లేకపోతే మానసికంగా అనారోగ్యం కావచ్చు, లేకపోతే తండ్రి అనేక మంది తమ యొక్క అనేక పనులలో బలహీనులుగా ఉన్నారేమో. మా ప్రభా, ఎన్నో రకాల బలహీనతలతో అనేక మంది బాధపడుతూ ఉంటున్నారు. తండ్రి మీరైతే కృప కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, ప్రతి ఒక్కరిని ఆదరించే దేవుడు అంటున్నారు. మా ప్రభా, ప్రతి ఒక్కరికి బలం ఇచ్చే దేవుడు. మా తండ్రి యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానం శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురని రాయబడి ఉన్నది. దేవా, నువ్వు ఎంత ప్రేమ కలిగిన వాడు కనుకనే మాకు బలం ఇచ్చే దేవుడు వింటున్నావు. ఎవరెవరైతే సొమ్మసిల్లి ఉన్నారో వారికి బలం ఇచ్చి వాడవు నీవే. ఎంతో మంది తమ బలహీనతలలో సొమ్మసిల్లుతూ ఉన్నారు ప్రభా. మరి అనారోగ్యం వలన సొమ్మసిల్లుచున్నటువంటి వారు ఉన్నారు. అదండి కొన్ని పనులు చాలా కష్టమైనటువంటి పనులు చేయలేక సొమ్మసిల్లినటువంటి వారు అనేకులు ఉన్నారు. మా తండ్రి జీవితంలో తమకున్నటువంటి సమస్యలు, తమకున్నటువంటి కష్టాలు, వీటినన్నిటిని అనుభవించి ఇంకా అనుభవించలేని స్థితిలో, ఇంకా శక్తి లేని స్థితిలో సొమ్మసిల్లిన వారు ఉన్నారు. మా ప్రభా, ఏ సమస్య అయినా, ఎలాంటి పరిస్థితులలో సొమ్మసిల్లిన వారికైనా బలమిచ్చి వాడవు నీవు మాత్రమే తండ్రి. ఎందుకంటే తండ్రి నీవు ఎప్పుడు అలయవు, ఎప్పుడు సొమ్మసిల్లవు. మా తండ్రి నీవైతే బలము లేని వారికి బలమిచ్చి వాడవు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చి వాడవు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడవు నీవే తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో సొమ్మసిల్లి శక్తిహీనులుగా ఉన్నారు, ఎవరైతే ప్రభా తమ పనులు చేయలేక శక్తిహీనులుగా ఉన్నారు, వృద్ధాప్యం చేత శక్తిహీనులుగా ఉన్నారు, లేకపోతే సమస్యల వల్ల శక్తిహీనులుగా ఉన్నారు, అలాంటి వారికి అందరికీ కూడా బలాభివృద్ధి కలుగజేసి మమ్మల్ని ముందుకు నడిపించుకోవడం నీవే తండ్రి. మా ప్రభా తండ్రి, అనేక మంది అనేక మార్లు సొమ్మసిల్లుతూ ఉంటారు, అలసిపోతూ ఉంటారు. కానీ ప్రభా మీరైతే ప్రతి ఒక్కరికి కూడా బలం ఇచ్చే దేవుడు ప్రభా. మరి సంసోను తండ్రి తను ఎంతో పోరాడి అలసిపోయి మరి పడిపోయే సొమ్మసిల్లినటువంటి స్థితిలో ఉన్నప్పుడు అతనికి బలం ఇచ్చి, అతన్ని లేవనెత్తి, అతనికి దాహం ఇచ్చి నడిపించినటువంటి దేవుడు తండ్రి. దేవా ప్రభా, హాగరు సొమ్మసిల్లిన స్థితిలో ఉన్నటువంటి తన కుమారుని బట్టి దుఃఖిస్తూ నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా మా తండ్రి ఆ కుమారుని దుఃఖాన్ని విని, ఆ తల్లి యొక్క దుఃఖంను చూచి ప్రభా అతనికి బలమిచ్చి లేవనెత్తిన దేవుడు తండ్రి. మా ప్రభా తండ్రి, మరి ఎంతో కష్టంలో, ఎంతో ఇబ్బందులలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తి బలమిస్తూ ఉన్నారు. మా తండ్రి, ఇంత గొప్ప దేవుడవు నీవు మాకున్నావు కాబట్టి మేము నీ పైన మాత్రమే ఆధారపడుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను మేము ఎవరికి సాటి చేయలేము, ఎందుకంటే నీ వంటి గొప్ప దేవుడు ఇంకెవరు కూడా లేరు. మా ప్రభా తండ్రి, అనేక
విధాలుగా ఈ లోకమునంతటిని కూడా సృజించి ప్రతిదీ కూడా ఎంతో క్రమంలో జరుగునట్లుగా ప్రతిదీ ఏర్పాటు చేసినటువంటి దేవుడవు, సృష్టించిన వాడవు నీవే మా తండ్రి. అనేకమైన నక్షత్రాలను పేరు పెట్టినటువంటి దేవుడవు ప్రభా, ఎంత గొప్ప దేవుడవు తండ్రి. నీకు ఉన్నటువంటి అధిక శక్తిని బట్టి, నీకున్నటువంటి బలాతిశయం బట్టి మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రభా, వాటిని బట్టి నీవు ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టవు. ఈ లోకంలో నీవు సృష్టించిన ప్రతి సృష్టిని కూడా ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ప్రతి దానిని కూడా చక్కగా జరుగునట్లుగా సమస్తమును ఒక క్రమ పద్ధతిలో జరిగిస్తూ మరి న్యాయమును జరిగిస్తూ ఉన్నటువంటి దేవుడవు తండ్రి. మా ప్రభా, భూదిగంతములను సృజించిన దేవుడవు నీవు, నిత్యుడవగు దేవుడవు తండ్రి. నువ్వెప్పుడూ సమస్యలో, నువ్వెప్పుడు అలా ఇంత గొప్ప దేవుడవు గనుక మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. మా తండ్రి, మేము నూతన బలం పొందుకున్నట్లుగా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనలో ఎగవేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఎవరెవరు ఎలాంటి సమస్యలతో అలసి ఉన్నారు, ఎవరెవరైతే సమస్యలను పరిస్థితులలో ఉన్నారు, ఎవరెవరైతే నేను బలం లేక శక్తిహీనులుగా ఉన్నారు, అలాంటి వారందరినీ కూడా మీరు లేవనెత్తి వారికందరికీ బలాన్ని అనుగ్రహించే దేవుడు మా ప్రభా. మరి అలయక సమస్యలక ఉన్న దేవుడవు తండ్రి, ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేసి బలాభివృద్ధి కలగజేయవాడు మా తండ్రి దేవా. నీ కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగరగలను నాయన. అలాంటి బలం నువ్వు ఇస్తావు ప్రభా. అలాంటి వారు తండ్రి, నీవు ఇచ్చిన బలముతో అలయక పరిగెత్తులాగున, సమస్యలాగా నడుచుకోలాగున మీరు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసి దేవుడు అంటున్నారు. దావీదు నిన్ను ప్రేమించినటువంటి వాడు, నీతో అధిక సమయం గడుపుతూ ఉండేవాడు, నీతో ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉండేవాడు కనుకనే అతడు నీ యొక్క గొప్ప బలమును రుచి చూసిన వాడై, రుచి చూచి ఎరిగి తిని అని చెప్పగలిగాడు. అవును, యెహోవా నా బలము అని చెప్పాడు తండ్రి. తండ్రి, అతడు ఎంతో గొప్పగా నిన్ను స్తుతిస్తూ యెహోవా నా బలమా, నేను ప్రేమిస్తున్నానని చెప్పగలిగాడు. అవును తండ్రి, ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి ఉంటారో, నిన్ను ప్రేమిస్తారో, అలాంటి వారందరికీ కూడా నీ యొక్క బలం యొక్క ఆ అనుభవం ఉంటుంది. నిన్ను బలముగా చేసుకొని ముందుకు సాగే వారికి ఎవరికైనా కూడా తండ్రి, నీవెంత బలవంతులవు, నీవెలాంటి బలంతో మాకందరికీ సహాయం చేస్తావు అన్న విషయము తండ్రి అర్థమవుతుంది. కాబట్టి తండ్రి, నిన్ను ప్రతి ఒక్కరు కూడా నిన్ను స్తుతించగలుగుతారు. అవును, యుద్ధమునకు బలం ధరింపజేసే దేవుడవు నీవే. మాకందరికీ కూడా మా చేతులకు యుద్ధం నేర్పేవాడవు, బలం ఇచ్చి మాకు బలము ధరింపజేయవాడవు నీవే తండ్రి. మా తండ్రి, ఇంత గొప్ప బలము నువ్వు ఇస్తావు, బలవంతుడమైన దేవుడవు తండ్రి. కనుకనే తండ్రి, మేమంతా కూడా ఎంతో ధైర్యంగా ఈ లోకంలో మేము నడుచుకోగలము. ప్రభానైనా మేము నిన్ను బట్టి అతిశయపడాలి. ఎందుకంటే నువ్వెంత బలవంతుడు అన్న సంగతి మేము అర్థం చేసుకొని నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దావీదైతే నీ బలమును బట్టి సంతోషించుతున్నాడు. మరి అలాంటి గొప్ప అనుభవాలు అతనికి ఉన్నాయి. కాబట్టి తండ్రి, మేము అలాంటి అనుభవాన్ని కలిగి ఉండి నిన్ను సంతోషంగా స్తుతించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, అపొస్తలుడైన పౌలు కూడా ఆ విషయంలో ఒక అనుభవం కలిగి ఉన్నాడు. అతడు తన శరీరంలో ఉన్న ఒక ముళ్ళును బట్టి దానిని తొలగించమని నీ యొద్ద కోరినప్పుడు తండ్రి, నీవు అది తీసివేయలేదు, కానీ నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని చెప్పినందుకు ప్రభా, ఆ అపొస్తలుడైన పౌలు ఎంతో సంతోషంగా తన బలహీనతల యందే బహు సంతోషంగా చేపడుతూ ఉన్నాడు. అతడు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను సంతోషిస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. అవును ప్రభా, అతడు ఆ విధంగా తండ్రి తన యొక్క బలహీనతలలో నీ బలమును పొందుకుంటూ ఎంతో సంతోషంగా తండ్రి అతడు చేసినటువంటి పరిచర్యను బట్టి మేము నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. తనకున్నటువంటి ఆ బలహీనతలో, తనకున్నటువంటి కష్టంలో, తనకు ఆ శారీరకంగా ఏ పరిస్థితి ఉన్నదో మాకైతే తెలియదు, కానీ
తండ్రి ప్రభా అతడు ఎంతో సంతోషంగా ఆ పరిస్థితులన్నిట్లోనూ తనకున్నటువంటి ప్రతి కష్టంలో కూడా ఎంతో సంతోషంగా నీ బలమును పొందుకొని సంతోషంగా పనిచేశాడు. అవును ప్రభా అతడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని చెప్తూ ఉన్నాడు. మా తండ్రి ఇలాంటి గొప్ప కృప మరి మీరు మీ పిల్లలకు ఇచ్చారు. మేమంతా కూడా మీ బిడ్డలము తండ్రి, విశ్వాసమైనటువంటి మేమంతా కూడా తండ్రి ఆ గొప్ప అనుభవం కలిగి తండ్రి మా బలహీనతలలో నీ శక్తిని పొందుకోగలిగినట్లుగా, నీ బలం పొందుకోగలిగినట్లుగా, ప్రతి పని కూడా బలముతో చేయగలిగినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఎందుకంటే ప్రభా నీవు అద్భుతాలు చేయగలవు, ఆశ్చర్యకార్యాలు చేయగలవు. మేం చేసేది కాదు, సమస్తం నువ్వే చేస్తావు. మేము కేవలం నిమిత్త మాత్రముగా నీ పని చేస్తూ ఉన్నప్పుడు తండ్రి ప్రతి పనిని కూడా మాకు ఎంత బలహీనులమైనా మా బలహీనతలో మీరు బలంనిచ్చి మమ్మలను ఎంతో చక్కగా నడిపించగలిగినటువంటి దేవుడై ఉన్నారు. అందుని బట్టి కూడా నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ సమయంలో ఈ ప్రార్థనలోకి వేసిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతో మంది శారీరకంగా బల బల బలహీనతలో ఉన్నారు మా ప్రభా. వారు బలహీనతలో నీ బలం కొరకు అడుగుతూ ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా బలంతో నింపండి, శక్తితో నింపండి. సంపూర్ణమైన సంతోషము, సమాధానము వారికి దయచేయమని, తమ పని అంతట్లో కూడా మీరేనైనా మనల్ని జయప్రదంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మా ఉద్యోగ జీవితాలలో మేము ఎన్ని రీతులుగా బలహీనులమో మాకు తెలియదు. అవును ప్రభా, ఎంతో భయంకరమైన పరిస్థితుల మధ్య అనేకులు ఉన్నారు మా తండ్రి. అనేక మంది తండ్రి ఉద్యోగ పరిస్థితులలో అనేక విధాలుగా అణచివేతకు గురవుతూ, సమస్యలకు గురవుతూ, ఎంతో అవమానాలు పొందుకుంటూ ప్రభా మరి ఒక బలహీన స్థితిలో ఉంటుండగా, అనేక శోధనలలో చిక్కుకుంటూ బలహీన స్థితిలో ఉన్నప్పుడు తండ్రి మీరు బలమిచ్చి వాళ్ళని నడిపించగలిగిన గొప్ప దేవుడై ఉంటున్నారు ప్రభా. నీ బలహీనత వారి బలహీనతలో నీ బలం పరిపూర్ణమవుతూ ఉన్నందుకు నీకు వందనములు. ప్రతి పరిస్థితిలో కూడా మీరే మానసిక బలమును అనుగ్రహించండి, శారీరక బలమును కూడా అనుగ్రహించండి మా ప్రభా. ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలిగే కృపను, శక్తిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఏ పనిలో వారు బలహీనులు అందులో మీరు బలాభివృద్ధిని కలుగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తము చేయవలసినటువంటి ప్రాజెక్టులలో తమకు స్కిల్స్లో ఏమైనా కొదువ ఉన్నదేమో, తమకున్నటువంటి శక్తిలో కొదువ ఉన్నదేమో, తాము చేయవలసిన పనిని సరిగా మరి శక్తివంతంగా నిర్వర్తించలేకపోతున్నారేమో, అందుని బట్టి కూడా నీ సన్నిధిలో వారు ప్రార్థిస్తూ ఉండగా ప్రభా సమస్తమును కూడా చేయగలిగిన మీరు మా తండ్రి వారికి కావాల్సిన శక్తిని, వారికి కావాల్సినటువంటి స్కిల్స్ను ఇవ్వలేని స్థితి కాదు మా తండ్రి. నీ సన్నిధిలో అడిగినప్పుడు తప్పకుండా మీరు సహాయం చేసేటువంటి గొప్ప దేవుడు కనుక నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ప్రతి ఒక్కరిని దీవించి వారికి అందరికీ కావాల్సిన శక్తినిచ్చి వారి యొక్క పనిలో బలముగా చేసి తండ్రి ఎంతో ఉన్నతంగా ఆ పనిని కంప్లీట్ చేయగలగడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము. విద్యార్థులను దీవించండి తండ్రి. విద్యార్థులలో కూడా ఎంతో మందినైనా అనేక సబ్జెక్ట్స్లో చాలా బలహీనంగా ఉన్నారు మా తండ్రి దేవా. వారికి కావాల్సినటువంటి కొదువైనటువంటి జ్ఞానం కొరకు వాళ్ళు అడుగుతూ ఉంటుండగా ఆ జ్ఞానములో బలమైన జ్ఞానం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి. ఆ విధంగా వారు సమస్తమును అర్థం చేసుకొని చక్కగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. ఎంతమంది అయితేనైనా బలహీనతతో, అనారోగ్యంతో కష్టపడుతూ ఉన్నారో వారికి అందరికీ స్వస్థత అనుగ్రహించండి మా ప్రభా. అనేక మంది అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారు దేవా, మీరు స్వస్థతనివ్వండి. స్వస్థపరిచే దేవుడు మీరే. ఎంతో మంది ప్రభా సర్జరీలకు సిద్ధపడి ఉన్నారు, వారికి మీ కాపుదల భద్రత అనుగ్రహించండి తండ్రి ప్రభా. మరి వారు ఆ పరిస్థితుల గుండా క్షేమంగా వెళ్ళి రాగలగడానికి మీరే కృప చూపించి మంచి బలంతో, ఆరోగ్యంతో వారు త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి ప్రభా. ఎంతమంది అయితే అనేక బలహీనతలతో హాస్పిటల్స్లో ఉన్నారు, ఎంతో మంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, ఎంతో మంది నాయన మరి చాలా వెంటిలేటర్ పైన ఉంటూ ఎంతో మరి సమస్యల్లో ఉంటున్నారు
మా తండ్రి దేవ, ఎంతో మంది తండ్రి మరి ఐసీయూలలో ఉంటున్నారు. తండ్రి కృప చూపించండి. ప్రతి ఒక్కరికి కూడా మరి స్వస్థత, ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో అందరికీ కూడా ఆందోళన ఉన్నది. దాని విషయంలో మీరు సహాయం చేసి వారికి ఆ ఆందోళన అంతా కూడా తొలగించి సంపూర్ణమైన స్వస్థతతో ప్రతి ఒక్కరు కూడా బయటికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, ఆర్థికంగా బలహీనులుగా ఉంటూ అనేకమైన ఆర్థిక సమస్యలతో, అనేకమైన అప్పుల సమస్యలతో బాధపడుతూ కృంగుదలకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని మీరు మరి వారిని స్వస్థపరచండి, బాగు చేయండి. ఆ పరిస్థితుల నుంచి వాళ్ళని బయటకు తీసుకురండి. ప్రభానైనా వారి ఎదుట అనేక మార్గములను తెరవండి. మా తండ్రి, వారు చేసే ప్రతి పని కూడా చిన్నదైనా పెద్దదైనా, చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా మా తండ్రి ప్రతిదీ కూడా నాయన ఒక క్రమంలో చక్కగా జరిగించి తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలవంతులగినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఎవరు కూడా కృంగుదలలోకి పోవడం, లేకపోతే ఇంకేదో మరి ఆ నీరసంతో మరి తండ్రి మరి కృంగుదలకు గురై, డిప్రెషన్కు గురై ఆలోచనలు వేరుగా వెళ్లకుండా ప్రభా, సూసైడల్ థాట్స్ రాకుండా ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవ, నీవు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆర్థికంగా పరిపుష్టత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మరి ఎవరెవరైతే వివాహ సంబంధంలో చూసుకుంటున్నారో వారిని అందరినీ కూడా మీరు దీవించి ఆ ప్రయత్నాలని సఫలం చేయండి ప్రభా. మరి అనారోగ్యంతో ఉన్న ప్రతి చిన్న బిడ్డను కూడా, చిన్న పిల్లలను, వృద్ధులను ఎక్కువగా దీవించండి. అనేకులు తండ్రి అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటున్నారు మా ప్రభా. అనేక మంది సీజనల్గా వస్తున్నటువంటి అనేకమైన అనారోగ్యాలకు గురి అవుతూ ఉంటుండగా వారందరినీ కూడా స్వస్థపరిచి సంపూర్ణంగా కోలుకునేలాగా సహాయం చేసి బలం ఇచ్చి వాళ్ళని చక్కగా అభివృద్ధిలోనికి తీసుకురండి. బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం కొరకు నీ వైపు చూసిన ప్రతి బిడ్డను కూడా దీవించండి. ప్రతి ఒక్కరికి కూడా నాయన మరి వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను అందరినీ ఆశీర్వదించండి. వారికందరికీ కూడా చక్కటి ఆరోగ్యం దయచేసి మరి మంచి ఆరోగ్యకరమైనటువంటి శిశువుని అనుగ్రహించమని, సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఎంతో మందినైనా మరి బిజినెస్ లో లాస్ వచ్చినందుకు దుఃఖపడుతూ ఉంటుండగా వాళ్ళని లేవనెత్తండి, పునరుద్ధరించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఇంకా ఈ ప్రార్థన మీకు వేసిన వారు ఎవరెవరైతే అనేక రకాల అనారోగ్య సమస్యలతో ఉన్నారో వారికి అందరికీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సర్జరీలు గుండా వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా త్వరగా కోలుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మరి ఇంకా అనేక రకాల సమస్యలతో బాధపడుతూ మరి ఉద్యోగ జీవితంలో అయినా, కుటుంబ జీవితంలోనైనా కలతల వల్ల అనేక రకాలుగా బాధపడుతున్నటువంటి వారిని దయచేసి నాయన లేవనెత్తి సంపూర్ణంగా వాళ్ళను బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కుటుంబాలలో ఎలాంటి కలతలు కానీ, మనస్పర్ధలుగా కానీ లేకుండా అందరూ కూడా సంతోషంగా ఉండలాగానే కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, ప్రతి కుటుంబంలోనూ చిన్న బిడ్డలను, వృద్ధులను దీవించి వారికి బలం ఇచ్చి చక్కగా బలాభివృద్ధిని కలుగజేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి తండ్రి. మా ప్రభా తండ్రి, మా దేశంను దీవించి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రభా, అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. మా ప్రభా తండ్రి, ఇదిన బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మా ప్రభా తండ్రి, వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి, నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి సంపూర్ణమైన సంతోషము, ఆశీర్వాదము దయచేయండి తండ్రి. తండ్రి, మరి ఈ ఉదయకాలంలో మేము చేసిన ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన
యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.